అన్ని వేళలా శత్రువుని శత్రువులాగా భావించకూడదు. నువ్వు అర్థం చేసుకుంటావనే నీకు చెప్పాను. నువ్వేమో నా భార్యకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అంటున్నావు. మరి మా చెల్లెలకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అలా అని కాదు కాదు సత్య. నీ భార్య నీ మాట విన్నట్టే నా చెల్లెలు నా మాట ఎలా వింటుంది? పడుకున్నంత మాత్రాన నిద్ర వస్తుంది అని చెప్పలేం, కానీ నిద్రపోవాలంటే మాత్రం పడుకుని తీరాలి. మంజుకి నా చెల్లెలు రాజేశ్వరికి ఏ గొడవ లేకుండా ఉండాలని, సమస్యని సామరస్యంగా పరిష్కరించాలనే సంధిగా సారీ అనే 2 అక్షరాల మాటని ఎంచుకున్నాను. ప్రయత్నం ఫలించలేదు. పరిస్థితుల కోసం యముడు తన పనిని తన చేయడం మానుకుంటాడా? మాటు వేసి మరీ కాటేస్తాడు. అలాగే ఇక మీదట ఈ విషయాన్ని కాలానికి పరిస్థితులకే వదిలేద్దాం. విజయ్, ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఎవరైనా చూస్తే కొంప మునుగుతుంది. తెలివి బాగానే ఉంది. నీతో లవ్లో పడ్డాక నాకు తెలివి వచ్చింది. అంతకుముందు లేదా? అంతకుముందు అమాయకురాలుగా ఉండేదాన్ని. ఇప్పుడు ఈ హైదరాబాద్నే అమ్మేసేలా ఉన్నావు. నిన్ను సరే, మళ్ళీ ఎప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్దాం? నేను రాను విజయ్. ఇంకొకసారి రాత్రిపూట నన్ను బయటికి రమ్మనద్దు. అయినా అంత భయం ఎందుకు చెప్పు? బాబాయ్, బావా, అది నేను చూసుకుంటాను. ఓకే. అమ్మయ్యా, చూసుంటే పరువు పోయిండేది. ప్రేమించుకోవటం పరువు తక్కువ పనేం కాదు కదా. ఇలా కలుసుకోవడం నాకేం బాలేదు విజయ్. ఇంకొద్ది రోజులేగా, ఇంట్లో చెప్పేసి మన పెళ్లి కొప్పించేస్తాను. ఇంతవరకు మీ పేరెంట్స్ ఎవరంటేనే నువ్వు చెప్పలేదు. ఇంక వాళ్ళకి చెప్పి ఏం ఒప్పిస్తావు? నా మీద నమ్మకం లేదా? నన్ను నమ్ము. నీ మీద ఉన్న నా ప్రేమను నమ్ము. ప్రేమ చాలా పవిత్రమైంది. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు పెద్దవాళ్లకు చెప్పలేం. పరిస్థితులను అంచనా వేసి చెప్పాలే తప్ప పరిస్థితి చేజారిపోయేలా చేసుకోవద్దు. ఓకే విజయ్, నీ మాటలు నాలో కొత్త శక్తిని నింపుతాయి, టానిక్లా బలాన్నిస్తాయి. మరైతే ఇప్పుడు నువ్వు నాకు హగ్గిస్తావా, కిస్ ఇస్తావా? ఎవరైనా చూసారంటే కొంపలు అంటుకుంటాయి. ముందు నువ్వు ఇక్కడి నుంచి చెల్లు. ప్రవళిక, అరే బయలుదేరు.